నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. గజియాబాద్లో ముగ్గురు అక్క చెల్లెల బలవన్మరణం చూశాక మనసున్న ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే: అసలు ప్రాణాల కంటే ఆ ఆన్లైన్ గేమ్స్ ఎందుకు ఎక్కువయ్యాయి? చిన్నారుల మెదళ్లపై ఈ గేమ్లు ఎలా ప్రభావం చూపుతున్నాయి? వారు బాహ్య ప్రపంచానికి దూరమై డిజిటల్ బందీలుగా ఎందుకు మారుతున్నారు? బ్లూ వేల్ లాంటి ప్రాణాంతక ఆటల నుంచి కొరియన్ గేమింగ్ యాప్స్ వరకు ఈ మృత్యువలంలో చిక్కుకోకుండా మన పిల్లలను ఎలా కాపాడుకోవాలి? ఈ భయంకరమైన పరిస్థితిని, ఆ చిన్నారుల మానసిక స్థితిని విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంధ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సంధ్య గారు. నమస్తే అండి. ఈ ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. ముగ్గురు పిల్లలు గజియాబాద్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆదేశంతో ఆత్మహత్య చేసేసుకున్నారు. అసలు ఇంత చిన్న వయసులో ఆ మాయలో వారు ఎలా చిక్కుకున్నారని అంటారు. వాళ్ళకి ఆ ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకొచ్చింది? ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? ఒక్క ఆన్‌లైన్ గేమ్ ఆడి వాళ్ళొక 50 టాస్కులు ఆడతారట. దాంట్లో లాస్ట్ టాస్క్ చూస్తే ఆత్మహత్య చేసుకోవడం అంట. ఆ పిల్లల వయసు మనం ఈరోజు చూస్తే ఒకరికి 12, 14, 16 ఏళ్ళు. వాళ్ళకేం తెలుసు ప్రపంచం గురించి? ఒక ఆన్‌లైన్ గేము. సో, ఆన్‌లైన్ గేమ్స్ యాక్చువల్లీ ఈ కాలంలో పిల్లలకి మెయిన్‌లీ ఆఫ్టర్ కోవిడ్ చాలా పాపులర్ అయిందండి. సో, గేమింగ్ బిజినెస్ ఇస్ ఏ లైక్ బిగ్ బిజినెస్. ఒక్క గేమ్ సక్సెస్ అయితే చాలా మంది అసలు వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతది. సో, అలాంటి బిజినెస్‌లో ఇప్పుడు మనం ఉన్నాం. మెయిన్ టార్గెట్ పాపులేషన్ వచ్చి వెరీ యంగ్ చిల్డ్రన్. అంటే వాళ్ళకి లైక్ 4, 5 ఎప్పుడైతే మనం ఫోన్ ఇస్తామో దే స్టార్ట్ ప్లేయింగ్ గేమ్స్. సో, అప్పటినుంచి వాళ్ళకి గ్రూమింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ గేమ్స్ కూడా ఎలా ఉంటాయంటే లైక్ ఒక గేమ్ ఆడేటప్పుడు వాళ్ళు ఆ టాస్క్ అయిపోగానే దే ఫీల్ హ్యాపీ. జస్ట్ క్యాండీ క్రష్ చూసుకుందాం. దానిలో స్టెప్స్ వైస్ మనము జస్ట్ కలర్స్ మ్యాచ్ చేస్తూ ఉంటాం. కలర్ మ్యాచ్ అయినప్పుడల్లా మన బ్రెయిన్ గాని, మన హ్యాపీనెస్ కానీ చాలా అంటే ఇప్పుడు చాలామంది మిడిల్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు చాలామంది ఆడేది క్యాండీ క్రష్. ఇలా చాలా సింపుల్ గేమ్సే ఉంటాయి. కానీ ఎలా ఉంటదంటే, ఆ గేమ్ ఆడినంత సేపు మనకి చాలా హ్యాపీ డోపమైన్ రష్ ఉంటది. సో, డోపమైన్ అనేది మనకి హ్యాపీ హార్మోన్. అంటే లైక్ మనకి ఆ టైంలో డోపమైన్ ఎప్పుడొస్తదో మనకి రివార్డ్ ఒస్తది. సో, ఎప్పుడైతే ఈ గేమ్ ఆడుతూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌లో ఆ డోపమైన్ అనేది రిలీజ్ అయిపోతూనే ఉంటదనమాట. నార్మల్‌గా ఈ డోపమైన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయితుందంటే, మనకి చాలా మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నప్పుడు రిలీజ్ అయితుంది. సో, ఇక్కడ గేమ్‌లో గూడా వాళ్ళు అదే సేమ్ సైకాలజీ అనేది వీళ్ళకి అప్లై అయితుంది. గేమ్స్ రెడీ చేసే వాళ్ళు గూడా చాలా అంటే లైక్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయండి. డిఫరెంట్ గేమ్స్ అంటే లైక్ కార్ రేసింగ్ గేమ్ గానీ, తర్వాత ఇలాగే స్టెప్ వైస్ క్యాండీ క్రష్ గానీ, లేపోతే డిఫరెంట్‌గా ఒక టాస్క్ ఇచ్చి ఒక ఈవెంట్‌ని మనము ఒక జస్ట్ ఒక స్టోరీ లాగా రన్ అయ్యే గేమ్స్ ఉంటది. తర్వాత లైక్ పోకర్ గేమ్స్ అంటే లైక్ ఇలా పోకర్స్ ఆడినప్పుడు వాళ్ళకి విన్ అవ్వడం. ఇలాంటి డిఫరెంట్ చాలా గేమ్స్ ఉంటాయండి. సో, ఇలాంటి గేమ్స్‌లో వాళ్ళకేంటంటే ప్రతి గేమ్‌లో ఇప్పుడు ఏజ్ ప్రకారం గానీ, ఇప్పుడు ఆడపిల్లలు ఇష్టపడింది ఇక్కడ మనం కొరియన్ లవ్ గేమ్. సో, మెయిన్‌లీ విల్ టాక్ అబౌట్ థిస్ పీపుల్ లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ దేర్ సైకాలజీ వాట్ రియల్లీ మేడ్ దెమ్ డూ థట్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, దిస్ ఇస్ ఎ కొరియన్ లవ్ గేమ్. ఇక్కడ కొరియన్ లవర్, కొరియన్ టాస్క్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. వి ఆల్ నో కొరియన్ డ్రామాస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, హైలీ ఎడిక్టివ్. చూసినంత సేపు గూడా ప్రేమగా, చాలా స్మూత్‌గా చాలా అంటే మనకి చాలా ఎంత ఎమోషనల్‌గా, కేరింగ్‌గా గూడా అనిపిస్తది. సో, వాళ్ళేంటంటే ఆల్‌మోస్ట్ లైక్ 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ అంటే లైక్ కోవిడ్ టైమ్ నుంచే స్టార్ట్ అయింది. దే వర్ ప్లేయింగ్, దే వర్ లైక్ ఫస్ట్‌లీ వాళ్ళు అడిక్ట్ అయిపోయారు ఆ గేమ్‌కి. ఆల్‌మోస్ట్ 2020 నుంచి స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్. సో, ఫస్ట్ 16 ఇయర్స్, 14 ఇయర్స్, 12 ఇయర్స్ అంటే అక్క, చెల్లెలందరూ దే వర్ షేరింగ్ ద సేమ్ థింగ్. వాళ్ళు మాట్లాడుకోవడం, ఆ గేమ్ గురించే మాట్లాడుకోవడం. దే డిడ్ దిస్ దిస్ హ్యాపెండ్ టు మీ అనేది వాళ్ళ మధ్యలో జరిగే ఇంకొకటి డిస్కషన్. ఇక్కడేంటో తెలుసా? ఒక అమ్మాయి, ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒక అమ్మాయి ఒక ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండేదట. ఓహ్ మై గాడ్! ఆ! ఆ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండి మిగిలిన ఇద్దరు గూడా ఆమె చెప్పింది పాటించుకుంటూ వెళ్ళేవాళ్ళంట. తూచా తప్పకుండా ఇట్లనే మనం చెయ్యాలి అని చెప్పి. అంటే వాళ్ళు ఏ స్టేజ్‌కి వెళ్ళిపోయారు మేడం అసలు? సో, ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్న తను అంటే లైక్ ఎల్డర్లీ ఆర్ లైక్ ఆ సిస్టర్ ఏం చేస్తున్నారంటే తను
ఆడుతూ, ఆడుతూ, ఆడుతూ ఎవ్రీ స్టెప్ షీ ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ టు అంటే ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశామనుకోండి. ఆ ప్రాబ్లమ్‌లో వచ్చేవన్నీ గూడా మనం స్పెసిఫిక్ స్టెప్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, ఇట్ ఈస్ మేకింగ్ దెమ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ షీ ఈస్ గెట్టింగ్ మోర్ ఇన్వాల్వ్డ్. సో, వాళ్ళు గూడా అదే ఫేజ్‌లో ఉండేటప్పటికి, అదే ఫ్రీక్వెన్సీ ఉండేటప్పటికి, దే అంటే ఆ గేమింగ్ అనేది దేర్ లైఫ్ అయిపోయింది. లైక్ అంటే డే ఆహ్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా వాళ్ళ థాట్స్ అన్నీ గూడా ఈ గేమ్‌లోనే ఉన్నాయి. ఆ గేమ్ గురించే ఆలోచించడం, ఆ గేమ్‌లోనే ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, సో, దాన్నెలా ఓవర్‌కమ్ చేయాలి, ఆ టాస్క్ ఎలా చేయాలి? సో, మనకేదైనా టాస్క్ చేయాలంటే గూడా మన మైండ్, బాడీ, సోల్ సో, ఎవ్రీథింగ్ షుడ్ కమ్ ఇంటూ రోల్. సో, ఇక్కడేంటంటే లైక్ దే హావ్ వన్ పర్సన్ టు గైడ్ దెమ్. సో, అవన్నీ ఇంటరాక్టివ్‌గా గూడా ఉంటాయి. చాలా ఇంటరాక్టివ్ ఉంటాయి. ఎందుకంటే లైక్ ఒక గేమ్ చేయగానే వాళ్ళకేదో రివార్డ్స్ ఇస్తారు. సో, రివార్డ్ ఇవ్వగానే దే ఫీల్ లైక్ దే ఓవర్‌కమ్ ద వరల్డ్ లైక్ నంబర్ 1 లాగా ఫీల్ అయితారు. సో, ఇది చాలా డేంజరస్ ఉంటాయండి. బికాజ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ కుడెంట్ కంట్రోల్ దెమ్ బికాజ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ 3 పీపుల్‌ని గూడా దే నీడ్ టు గెట్ అడ్మిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్ అడిక్షన్‌కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ థాట్ ప్రాసెస్‌కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కౌన్సెలింగ్స్ జరగాలి. అండ్ ఎడ్యుకేషన్ వైస్ ఆల్సో దే కాంప్రమైజ్డ్. దేర్ ఎడ్యుకేషన్ దే ఆర్ అవాయిడింగ్ స్కూల్. స్కూల్‌కి గూడా వెళ్ళడం మానేసి మరి గేమ్ యాక్చువల్‌గా ఆడుతున్నారు. అంటే యాక్చువల్‌గా మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటున్నారా గేమింగ్‌కి కూడా? అంటే ఇప్పుడు వాళ్ళు అంత అడిక్ట్ అయిన తర్వాత ఒకవేళ మీలాంటి డాక్టర్స్ తీసుకొస్తే అక్కడ ట్రీట్మెంట్‌కి వాళ్ళు సపోర్ట్ చేస్తారా మేడం? వాళ్ళ మైండ్ వింటుందా అప్పుడు? సో, యాహ్! దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. వాళ్ళెంత పవర్‌ఫుల్‌గా ఎంటైర్‌లీ ఫీల్ దే ఆర్ గుడ్. దే ఆర్ డూయింగ్ గుడ్. వాట్ దే లైక్ దే ఆర్ డూయింగ్. సో, అదొక్కటే ఉంటుంది. దే డజంట్ థింక్ అబౌట్ ఎడ్యుకేషన్. దే డజంట్ థింక్ అబౌట్ ఫ్యామిలీ. దే డజంట్ కేర్ అబౌట్ థెర్ పర్సనల్. సో, ఇది అడిక్షన్‌లో జరిగే మెయిన్ సింప్టమ్స్. సో, దీస్ ఆర్ ఆల్ ద సింప్టమ్స్ వాట్ దే ఆర్ గోయింగ్ చాలా అగ్రెసివ్ ఉంటారండి. సో, నాట్ ఓన్లీ గేమింగ్ మనకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్స్ ఉన్నాయి. ఆల్కహాల్‌లో సెల్ఫ్‌కి కోల్పోతారు. మనం ఆల్కహాల్ పేషెంట్‌నే చూస్తాం. వాళ్ళు తాగుతారు, తాగుతారు రోజు కొంతతోనే స్టార్ట్ చేస్తారు. ఇది మన ఫిజికల్‌గా వి కెన్ ఎక్స్‌ప్రెస్ యాక్చువల్లీ. ఫిజికల్‌గా మనకి ఆల్కహాల్ పేషెంట్ చిక్కి శల్యం అయిపోయినా గూడా వాడు తాగాలనే అనుకుంటాడు. ఓకే. సో, వాళ్ళ బాడీ మొత్తం అంటే లివర్ ఖరాబయింది. బాడీలో బ్లీడ్ అయితుంది. ఈసోఫేజియల్ రక్తం కక్కుకుంటున్నాడు. కానీ నెక్స్ట్ ఐ వాంట్ ఎ డ్రింక్. ఇదే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటది. సేమ్ థింగ్ హ్యాపెన్స్. మనకిది ఒక అంటే సబ్‌స్టెన్స్ మనం చూపిచ్చగలం. ఇక్కడ గేమింగ్‌లో గూడా పిల్లల మైండ్‌సెట్ కానీ ఆహ్, గేమింగ్ నాట్ ఓన్లీ దీస్ చిల్డ్రన్ టీనేజ్‌లో స్టార్ట్ అయితది. టీనేజ్ ఆర్ ద ఈజిలీ అంటే చాలా త్వరగా వలలో పడిపోయే ఏజ్ అన్నమాట. ఏది చెప్పినా, ఏది చేషినా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. వాళ్ళ మైండ్ గూడా చాలా ఈజీగా గ్రూమ్ చేయొచ్చు. సో, ఈ ఏజ్ పిల్లలు ఒక్కసారి అడిక్ట్ అయితే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి కోపింగ్ అనేది ఉండదు. వాళ్ళు గెట్ బ్యాక్ అవ్వడం చాలా డిఫికల్ట్ అయితూ ఉంటది. 20, 25 ఇయర్స్ వాళ్ళకి అంటే లైక్ వాళ్ళు స్టడీస్, ఎడ్యుకేషన్, పర్సనల్ లైఫ్ ఎవ్రీథింగ్ ఈస్ కాంప్రమైజ్డ్. సో, ఇదంతా వదిలేసి నేను గేమ్ ఆడతా. దిస్ ఈస్ ద మైండ్‌సెట్ ఆఫ్ దిస్ చిల్డ్రన్. సో, హ్మ్. వాళ్ళు వినడం గూడా చాలా కష్టమండి. ఇప్పుడు మనం కొన్ని డ్రగ్స్‌లో వాడే పేషెంట్‌ని గూడా చూస్తాము. సేమ్ థింగ్ ఇక్కడ గూడా అలాగే అయితది. బ్రెయిన్ మొత్తం వాళ్ళకి గేమ్‌తోనే ఉంటుంది ఆలోచన. మేడం ఇక్కడ వీళ్ళ ఇన్సిడెంట్‌లో మనం చూస్తే యాక్చువల్‌గా వాళ్ళు 1 డే కాదు, 1 వీక్ కాదు, 2 వీక్స్ కాదు, 1 మంత్ కాదు, 2 మంత్స్ కాదు. దాదాపుగా 2½ ఇయర్స్ 2.5 సంవత్సరాల నుంచి 50 టాస్కులు పూర్తి చేశారు మేడం. ఎండింగ్‌లో ఆ టాస్క్ ఏదైతే ఉందో 50వ టాస్క్‌ని వాళ్ళు ఫినిష్ చేసి అది ఆత్మహత్య చేసుకోవడమే అని చెప్పి కూడా ఆ గేమ్‌లో క్లియర్‌గా ఉంది. వాళ్ళొక నోట్ కూడా రాసి పెట్టుకోవడం జరిగింది మేడం. ఒక లెటర్ గూడా రాసుకున్నారు. వాళ్ళ నాన్నకు కూడా అపాలజీస్ చేస్తూ గూడా చెప్పారు. "ఈ డైరీ పూర్తిగా చదవండి. ఇదంతా నిజము. ఇదంతా కరెక్ట్. ఇదంతా చదివితే మీకు అర్థమవుతుంది. సారీ పప్పా" అని చెప్పి కూడా వాళ్ళు 3 సిస్టర్స్ కలిసి ఒక నోట్ గూడా రాసి పెట్టారు మేడం. యాహ్! సో, మనకి బ్లూ వేల్ గూడా ఆల్రెడీ మనం చూసాం గదండీ! వాళ్ళకి ఫైనల్ టాస్క్ ఈస్ టు జంప్ ఫ్రమ్ ద లైక్ ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేయడమే ఉంటది. సో, ఇంకొకటి చాలా ఉంటాయండి. ఇంట్లో ఈచ్ టాస్క్ ఈస్ వెరీ మచ్ డేంజరస్ యాక్చువల్లీ. ఆ టాస్క్ ఇచ్చేవాళ్ళు కూడా దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ వరల్డ్.
ఓకే. సో, ఒక హైలీ అడిక్టివ్ గేమ్ చేసేటప్పుడు దే థింక్ ఎవ్రీథింగ్ అంటే మనం ఈ ఈ ఈ మధ్యలో కొన్ని వెబ్ సీరీస్ కూడా వచ్చాయి. టాస్క్ వైస్ దే విల్ గెయిన్ మనీ లైక్ మనీ ఒక కైండ్ ఆఫ్ థింగ్స్. కానీ ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ లైక్ రివార్డ్ ఫర్ దట్ పీపుల్. లైక్ ఆ మనీ వచ్చినా రాకపోయినా దే థింక్ ఒక గేమ్ అయిపోగానే దే ఫీల్ దే ఓవర్‌కమ్ ద వరల్డ్. ఓకే. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద అంటే లైక్ నేను ఇక అన్నీ సాధించేసానన్న థాట్‌లోకెళ్ళిపోతారు వాళ్ళు. మెయిన్‌గా ఇప్పుడు పిల్లలు థాట్ ప్రాసెస్ ఎలా ఉండే అండి సో, వాళ్ళ పేరెంట్స్‌కి దే టోల్డ్ దట్ దే ఆర్ లీవింగ్ ద వరల్డ్. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు అంటే అసలు ఈ గేమ్ వదిలిపెట్టేసేసి, ఆ టాస్క్ చేయకుండా ఉండి, నార్మల్‌గా బతికుంటే అయిపోయేది గదా! అని మనం అందరం అనుకుంటాం. యాక్చువల్లీ మనం చాలా అంటే నార్మల్ పీపుల్‌కి ఇది చాలా నార్మల్. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ గేమ్? గేమ్ లేకపోతే బతకలేమా అని మనందరికీ అనిపిస్తది. కానీ ఈ పిల్లల మైండ్‌సెట్ ఎలా ఉంటదంటే దే ఆర్ ఇంటూ అంటే ఆ గేమ్‌లో మాత్రమే బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళ చుట్టూ మదర్, ఫాదర్, ఫుడ్ అంటే లైక్ ఈ టైంకి మదర్ అండ్ ఫాదర్ ఆర్ దేర్ ప్రొవైడర్స్. వాళ్ళ ఫుడ్ పెడుతున్నారు. దే ఆర్ డైలీ లైఫ్ అయిపోతుంది. డే డే 1 అయిపోయింది. డే 3 అలా ఎన్ని డేస్ గడిపేశారో. అంటే టాస్క్ అయ్యేదాకా వాళ్ళ మైండ్ అది మాత్రమే ఉంటుందండి. ఇంకొకటేది రాదు. వాళ్ళ ఎడ్యుకేషన్ రాదు. వాళ్ళకి సోషల్ ఫ్రెండ్స్ గాని, వాళ్ళకి అంటే స్టడీస్ గురించి గాని ఏది లేదు. సోషల్ లైఫ్ లేదు. పర్సనల్ లైఫ్ లేదు. ఇంకా ఏమీ లేదు. ఫిజికల్‌గా గూడా వాళ్ళెలా ఉన్నారు? ఫీవరొచ్చిందా? లేపోతే అనారోగ్యంలో ఉన్నారా? అని ఏమీ లేదు. దేర్ మైండ్ ఈస్ కంప్లీట్‌లీ ఇంటూ దట్ టాస్క్. ఆ టాస్క్ అయిపోగానే వాళ్ళ బ్రెయిన్ పని చేయడం అంటే మళ్ళీ స్టార్ట్ అయితది. ఇంకో టాస్క్ మీదకి. ఈ ఫైనల్ టాస్క్ రీచ్ అవ్వడానికి వాళ్ళేమనుకుంటారంటే, మనం ఇప్పుడు ఒక స్టెప్ వైస్ ఒక 10థ్ క్లాస్ ఎగ్జామ్ వరకు వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం? వావ్! వి డిడ్ సో మచ్. అలాగే వీళ్ళకి గూడా వీళ్ళ మైండ్‌సెట్ కూడా. ప్రతి టాస్క్ ఒక 50 టాస్క్‌లో వాళ్ళ లైఫ్ దే గెయిన్డ్ ఎవ్రీథింగ్ అన్న ఫీలింగ్ అన్నమాట. సో, మనం ఒక జాబొస్తే ఓకే. నా లైఫ్‌లో నేను సాధించేసాను అనుకున్నాం. బట్ ఏంటంటే మన జీవితంలో ఇవన్నీ సోషల్‌గా చేస్తూ మనం ఫిజికల్‌గా మూవ్ అయితున్నాం. వీళ్ళు అదే సేమ్ థింగ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద గేమ్. వాళ్ళకి ఫిజికల్‌గా వాళ్ళకి వర్చువల్‌గా దే ఆర్ లివింగ్ ఇన్ ద వర్చువల్ వరల్డ్. సో, ఇక్కడ మెయిన్ ఒక గేమ్‌కి టాస్క్స్ ఇచ్చే పర్సన్ గేమ్‌ని డిజైన్ చేసిన పర్సన్స్ ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళ మైండ్‌సెట్ కూడా దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ వరల్డ్. 20, 30 ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ పీపులే ఉండుండొచ్చు. దే వాంట్ దేర్ గేమ్ టు బి సక్సెస్‌ఫుల్ అంతే. సో, వాళ్ళు రన్ చేసే టాస్క్ కూడా ఎలా ఉంటంటే వాళ్ళకి ఆహ్, ఫస్ట్ చాలా ఫన్‌గా స్టార్ట్ అయితది యాక్చువల్లీ. వెరీ ఫన్. అంటే ఆ ఫన్ టాస్క్ ఎలా ఉంటదంటే చాలా ఈజీగా ఉంటది. చాలా ఈజీగా, చాలా హ్యాపీగా, సునాయాసంగా స్టార్ట్ అయితది. స్లోలీ టాస్క్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకెలా అనిపిస్తదంటే లైక్ ఓకే. కొంచెం హార్డ్ టాస్క్ స్టార్ట్ అయితది. మెల్లగా ఆ స్టేజ్ అంటే లైక్ ఒక ఫేజ్‌కొచ్చేసిన తర్వాత వాళ్ళకి ఫైనల్ టాస్క్స్ అంటే ఫస్ట్ హార్మ్‌లెస్సే ఉంటది. ఫన్‌గానే ఉంటది. ప్రోగ్రెసింగ్‌గా ఉంటది. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 10, లెవెల్ 30 అలా ప్రోగ్రెసింగ్‌గా ఉంటది. తర్వాత వాళ్ళకి ఈ ఐసోలేషన్ అంటే లైక్ ఇక్కడ 3 పీపుల్ ఉన్నారు. దే గాట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ఫ్యామిలీ అండ్ అంటే మదర్, ఫాదర్‌ని వాళ్ళు ఇంకా ఉన్నారు అంతే. దే ఆర్ నాట్ లిజనింగ్ టు దెమ్ యాక్చువల్లీ. సో, కొంచెమంతా అసలు సెపరేట్. అంటే వాళ్ళకి అర్థం చేసుకునే మైండ్‌సెట్ కూడా ఇక్కడ రాట్లేదు. ఎందుకంటే దే ఫీల్ దట్ 3 పీపుల్ చాలా స్ట్రాంగ్‌గా దే ఆర్ బిలీవింగ్ థెమ్సెల్వ్స్ దే ఆర్ డూయింగ్ దట్. కలిసి మేము సాధిస్తున్నాం అన్న ఒక్కటే అంటే ఇక్కడ టీమ్ వర్క్ జరుగుతుంది గానీ ఇన్ ఎ బ్యాడ్ వేస్. సో, ఓకే. సో, ఇక్కడ ఫైనల్ టాస్క్ ఈ స్ట్రక్చర్ గేమ్‌లో చాలా డిఫికల్ట్ టాస్క్ ఫైనల్ టాస్క్ ఉంటుంది. సో, ఒకళ్ళని చంపడం అన్నా సెల్ఫ్‌గా అంటే ఇప్పుడు ఈవెన్ గన్ కల్చర్‌లో గూడా అలాగే ఉంటుంది గదండీ. వాళ్ళకి ఫైనల్ టాస్క్ మేబీ ఇంకొకటి ఫాదర్‌ని చంపేయడము ఇట్లాంటివి గూడా టాస్క్స్ ఉంటాయి. యాక్చువల్ చాలా డిఫరెంట్. చాలా డేంజరస్‌గానే ఉంటది. ఈజీగా ప్లానింగ్ ఏమి ఉండదు. సో, ఆ టాస్క్ ఇంక చచ్చిపో థీస్ ఆర్ ఆల్ లైక్ అంటే కమాండ్ ఒచ్చిందంతే. దే థింక్ ఇట్స్ ఓకే. ఇది చేస్తే ఓకే. ఐ యామ్ రిలీవ్డ్. నేను టాస్క్ అయిపోయిందని అనుకుంటారు గానీ, దే డోంట్ థింక్ దట్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు లివ్ అనే థాట్ ప్రాసెస్ కూడా ఇక్కడ రావట్లేదు. అంత డేంజరస్‌గా దిస్ గేమ్ స్ట్రక్చర్ వాస్ దేర్ యాక్చువల్లీ. దట్స్ వై సో మెనీ గేమ్స్ అంటే మెనీ గవర్నమెంట్స్ ఆర్ బ్యానింగ్ దిస్ గేమ్ సిస్టమ్.
where this task kind of blue whale game was banned just because the children అంటే ఈ అడాలసెన్స్ పిల్లలది కూడా చాలా గ్రూమింగ్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఫన్, ప్రోగ్రెసింగ్, ఐసోలేషన్ అండ్ దేర్ లైఫ్ ఈజ్ ఎండెడ్. సో ఇలా జరగడం స్టార్ట్ అయిన తర్వాత దే ఆర్ కంప్లీట్‌లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. దే ఫీల్ దట్ దిస్ ఈస్ ద అంటే టాస్క్ ఫినిష్ చేస్తే లైఫ్‌లో సాధించేసిన ఫీలింగ్. ఇంకా దాంట్లో ఇంకా దే డోంట్ ఫీల్ ఇట్ ఈస్ అంటే ఒక గేమింగ్ అడిక్షన్‌లో ఉన్నాను. నేనొక నా లైఫ్‌ని నేనొక నాకొక సోషలైజ్డ్ ప్రోగ్రామ్ నుంచి నేను అవాయిడ్ చేస్తున్నాను. లేకపోతే ఒకటి అంటే ఇక్కడ గేమ్ ఆడుతున్నాము అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఒక గేమ్‌ని మనం ఆడుతున్నామనేది తెలుసు. గేమ్ అంటే లాగే చూడాలి ఆ! యాక్చువల్లీ. చూడాలి. బట్ పిల్లలెందుకు అది లాస్ట్ టాస్క్ చనిపోవడం అనేది అంత జ్ఞానం లేకుండా అంత ఎట్లయిపోతారు మేడం అసలు? అసలు నాకు ఇది ఇప్పటికి కూడా అసలు డైజెస్ట్ అవ్వడం లేదు. అంటే దీన్ని ఎట్లా మనం ఇది చేయాలి? ఆ టైంలో ఆ ముగ్గురు పిల్లలసలు ఏం చేసి ఉంటారు? అంటే 9వ అంతస్తు నుంచి చిన్న పిల్లలు మేడం ఏం తెలుసు వాళ్ళకసలు? అక్కడి నుంచి దూకాలి, చనిపోవాలి, ఇది టాస్క్ ఫినిష్ అని అనుకుంటే మనం ఉండము అనేది తెలీదా? పేరెంట్స్ ఏంటి తర్వాత అనేది లేకుండా వాళ్ళంతా బాగా ఒక నోట్ కూడా ముందే ప్రిపేర్ చేసేసుకొని అనంటే ఎట్లుంటారు? అంటే ఇక్కడ ఇంకొకటి గూడా మేడం పేరెంట్స్‌ది ఇక్కడ మిస్టేక్ కనిపించట్లేదని అంటారా? నాకైతే 100% ఇక్కడ పేరెంట్స్‌ది కూడా మిస్టేక్ అని కనిపిస్తుంది మేడం. మీరేమన్నా అనుకోండి. బట్ ఏంటంటే ఫోన్‌లు ఇచ్చేయడం, లేకపోతే మన పనులు అవుతాయి కదా! అని వాళ్ళని వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేయడం అనేది కూడా ఇక్కడ ఎంతవరకు కరెక్ట్? మీరు పేరెంట్స్‌కి ఏం చెప్తారసలు? సో, వెరీ ట్రూ అండి యాక్చువల్లీ. పేరెంట్స్ సైడ్ మనం ఒక వరల్డ్‌లో అంటే లైక్ ఒక 90స్ కిడ్స్, ఒక లైక్ 90స్ మిలీనియల్స్ నుంచి చూస్తే జెన్‌జీస్. ఇప్పుడు జెన్‌జీస్‌లో దే వర్ లివింగ్ విత్ ఎలక్ట్రానిక్ డివైసెస్ యాక్చువల్. మన టైంలో ఒక నోకియా ఫోనొచ్చింది ఆ టైంలో. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఫోన్‌లో గూడా చాలా అడ్వాన్స్డ్ ఫోనొచ్చింది. సో, ఆ ఫోన్ గూడా ఎవ్రీథింగ్ ఈస్ దేర్ కంప్లీట్‌లీ. ఈవెన్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ గాట్ సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు మిడిల్ ఏజ్ పీపుల్ గాట్ దేర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫోన్. అండ్ ఈవెన్ పిల్లలకి కూడా గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఫోన్‌లో మాత్రమే మనం జీవిస్తున్నాం. ఐ కెన్ క్లియర్‌లీ సే థట్. ఓకే. ఫోన్‌లో మాత్రమే బ్రతుకుంటున్నాము. అండ్ కమ్యూనికేషన్ ఈస్ హ్యాపెనింగ్. నా చుట్టూ ఏం జరుగుతుందని ఇదివరకు మనం ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు మనకు కొంచెం న్యూస్ తెలిసేది. ఓకే. ఆ దేశంలో ఇలా జరిగింది. ఈ రాష్ట్రంలో ఇలా ఉన్నారు అని. కానీ ఇప్పుడు మనకి ఫోన్‌లో మాత్రమే తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ క్విక్. యాక్చువల్లీ దట్స్ ద బెస్ట్ పార్ట్. కానీ అదే వర్స్ట్ పార్ట్ గూడా అయింది. సో, అంటే గుడ్ వేగా యూజ్ చేసుంటే ఇది చాలా బావుండేదండి. కానీ వాళ్ళు యూజ్ చేసింది డిఫరెంట్ వే వేర్ దే కిల్ దెమ్‌సెల్వ్స్. పేరెంట్స్ కూడా యాక్చువల్లీ వాళ్ళు ఇంత ఎక్సెసివ్ స్పెండింగ్ ఉన్నప్పుడు, ఇంత క్రేవింగ్‌లో ఉన్నప్పుడు దే ఆర్ అవాయిడింగ్ దేర్ స్కూల్, ఎడ్యుకేషన్, అంటే వాళ్ళ స్టడీ అంటే దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ 12, 14, 16లో వాళ్ళకి ఇప్పుడే ఎగ్జామ్స్ జరుగుతా ఉంటది. 8థ్, 9థ్, 10థ్, ఇంటర్ ఇవన్నిట్లో చాలా అంటే సోషల్‌గా గూడా వాళ్ళు నెక్స్ట్ ప్రొఫెషనల్ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యే టైం అన్నమాట. సో, ఇక్కడ వాళ్ళకి కాంపిటీటివ్ వరల్డ్‌లో ఉన్నాము. పేరెంట్స్ కూడా అంటే వాళ్ళకర్థమైతుంది. చాలా బాగా అర్థమయింది పేరెంట్స్ కూడా వీళ్ళు ఇలా ఉన్నారు అని. మన చుట్టూ గూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. యాక్చువల్లీ పేరెంట్స్ వీళ్ళొక్కళ్ళే కాదు. మన చుట్టూ మన అపార్ట్‌మెంట్‌లోనే ఒకసారి చూసుకుంటే పైనుంచి కింద దాకా ఎంతమంది పిల్లలు బయటకొచ్చి ఆడుతున్నారు అనేది గూడా చూస్తే చాలా తక్కువ మంది. ఒక అరగంట, గంట సేపు ఆడి ఎళ్ళిపోతున్నారంతే. వాళ్ళు అంటే పేరెంట్స్ కూడా అసలు ఇదివరకు చాలా మంది వాకింగ్ చేయడము, కూర్చొని మాట్లాడుకోవడమో జరిగేది. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. బయటికి రావట్లేదు. సో, ఇక్కడ వాళ్ళసలు ఫ్యామిలీగా బయటికి రావడం గానీ, చేయడం అంటే సొసైటీతో కలవడం గానీ, అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళకి ఒక ఫ్యామిలీ యూనిట్ అనేది వాళ్ళకి అలవాటయిపోయింది. సో, ఇక్కడ వాళ్ళ ఇళ్లలో జరిగేది ఎవరి ప్రాబ్లమ్ వాళ్ళదేలాగా ఉంది. ఒక అంటే మా ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తున్నాం. మీ ప్రాబ్లమ్ గూడా మీరు ఫేస్ చేయండి అన్నట్టుంది గానీ, అంటే అందరి పిల్లలది ఆల్‌మోస్ట్ సేమ్ ప్రాబ్లమ్. అందరి పేరెంట్స్‌ది సేమ్ ప్రాబ్లమ్‌లో ఉన్నాము. మనం ఎంత త్వరగా కళ్ళు తెరుచుకొని మన ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకుంటామో, మెయిన్‌గా పిల్లలు జెన్‌జీస్, తర్వాత జెన్ ఆల్ఫా, ఇప్పుడు ఆల్ఫా వెర్షన్‌లో ఉన్నాం. తర్వాత బీటా వాళ్ళు గూడా ఆల్‌మోస్ట్ అంటే ఒక 1, 2 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నారు. సో, ఈ ఏజ్ వాళ్ళందరికీ వాళ్ళ చుట్టూ ఉన్నది మొత్తం ఎలక్ట్రానిక్ వరల్డ్‌లో మాత్రమే ఉన్నారు. ఫ్రిడ్జ్, టీవీ, మెషిన్స్, ఫ్యాన్ ఎవ్రీథింగ్ ఈస్ ఎలక్ట్రానిక్. సో, ప్రతీదీ స్విచ్‌లోనే ఉంది.
హ్యాండ్‌లోనే ఉంది. జస్ట్ మనం అనుకుంటేనే రేపు కమాండ్ గూడా జస్ట్ ఆన్ ద ఫ్యాన్ అనగానే ఫ్యాన్ ఆన్ అయిపోయే స్టేజ్‌లో ఉన్నాం. ఇప్పుడు అంత అడ్వాన్స్డ్ వరల్డ్‌లో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ కనెక్టివిటీ. ఫ్యామిలీలో ఉండాల్సిన ఆ కనెక్టివిటీ. పేరెంట్స్ కూడా ఎంత త్వరగా పిల్లల్ని వాళ్ళు ఆ గేమింగ్ వరల్డ్ యాక్చువల్లీ గేమింగ్ ఇట్‌సెల్ఫ్ షుడ్ బి బ్యాన్డ్. అది చాలా కంట్రీస్ దే ఆర్ డూయింగ్ దట్. అండ్ 16 ఇయర్స్‌కి సోషల్ అంటే 16 బిలో 18 బిలో వాళ్ళని దే ఆర్ నాట్ అలౌవింగ్ ఇంటూ ద మీడియా, సోషల్ మీడియా అకౌంట్స్ కానీ దే వర్ నాట్ అలౌడ్ టు హ్యాండిల్. అండ్ దీస్ ఆర్ ఆల్ డన్ బై డిఫరెంట్ కంట్రీస్. సో, ఇది ఇక్కడ జరగాలి అండి. మనకి ఇప్పుడు జరగాల్సిన దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కంపల్సరీ ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. వీళ్ళ ఫ్యామిలీలో జరిగింది ఎవ్రి ఫ్యామిలీలో జరిగే అవకాశం గూడా చాలా ఎక్కువ ఉంది. డెఫినైట్‌లీ వి నీడ్ టు టేక్ ఇట్. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ.